ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా స్వాగతం. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం 11,000 పైబడి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులు రిలీజ్ చేయడానికి త్వరలో సముఖంగా ఉంది కాబట్టి, అది పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు కాబట్టి, గ్రామీణ పట్టణ పేద విద్యార్థులు అయితేనేమి, ఎవరైతే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చదువుతున్న విద్యార్థులు, మార్కెట్లో వేల కొద్ది బుక్కులు ఉన్నాయి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలని కాన్సెప్ట్లో అయోమయంలో ఉన్నారు కాబట్టి, నా యొక్క అనుభవం ఆధారంగా మీకు బుక్స్ తెలియజేద్దామని అనుకున్నాను. ఎస్ఐకి ముఖ్యంగా ఎకానమీకి వచ్చే లోపల తెలుగు అకాడమీ బుక్ యాక్చువల్లీ ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. మీరైతే భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. కేవలం తెలుగు అకాడమీ బుక్ మాత్రమే చదవండి. ఇంకా మార్కెట్లో ఏ బుక్ ఉన్నాయితే వద్దు. ఎకానమీ అనేది రోజు డైలీ అప్డేట్ అనమాట. సో సిలబస్ ఆధారంగా మనకు చాలా తక్కువ సిలబస్ ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ను, ఆర్థిక శాస్త్రం ఏదైతే వస్తుందో ఎకానమీకి సంబంధించి ఆ యూనిట్స్ నోట్ చేసుకుంటూ, సర్వే అయితేనేమి, బడ్జెట్ అయితేనేమి, కేవలం అకాడమీ బుక్ మన సిలబస్లో ఏముందో ఆ సిలబస్ ఆధారంగా మటుకు చదవండి. ఎనఫ్ సరిపోతుంది. మంచి స్కోరు ఖచ్చితంగా మీరు ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత హిస్టరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో చాలా బుక్కులు ఉన్నాయి. అన్ని బుక్కులు చదివి కన్ఫ్యూజ్ కావద్దండి. అయితే మార్కెట్లో ఇచ్చే బుక్కుల్లో కాన్సెప్ట్ ఉండదు. కాన్సెప్ట్ ఎంత పెద్దదైనా సరే మనం గుర్తుపెట్టుకుంటాం. కొన్ని ఏళ్ల కిందటైనా సరే నువ్వు ఒక సినిమా చూస్తుంటే ఆ సినిమా స్టోరీ నీకు గుర్తుంటుంది. కానీ యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ చేస్తూ ఉంటారు. ఆ షార్ట్స్ మీకు గుర్తుంటాయా? చూడండి, ఆలోచించండి. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మీరు టైం వేస్ట్ అని అనుకోవద్దండి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 360 డిగ్రీలలో ఏ కోణంలో వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే సామర్థ్యం మీకు ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్ మీకు ఎస్ఐ సిలబస్లో ఉందో ఆ సిలబస్ని చూసుకొని ఆ సిలబస్ మీకు సంబంధించిన టాపిక్ మటుకు చేసుకోండి. దీనితో పాటు మీరు మార్కెట్లో ఉండే బుక్కులు అంటే నా సజెషన్ ప్రకారం అయితే మీరు తెలుగు అకాడమీ బుక్కులు చదవండి. ఇవి 2 బుక్స్ ఉంటాయి. 1526 వరకు ఒకటి, 1526 నుంచి 1564 వరకు ఉంటుంది. సో ఈ బుక్స్ చదవండి. ఈ బుక్స్తో పాటు కూడా మీరు చదవాలంటే కరీం సార్ బుక్ చాలా బాగుంటుంది. సో కరీం సార్ బుక్ చదవండి. ఇది ఇండియాకు ఏపీ 2 ఉంటాయి కాబట్టి ఈ బుక్స్ చదవండి. లాస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇచ్చుంటాడు. సో ఆ క్వశ్చన్స్ మీరు చదివి ఆ క్వశ్చన్ ఆధారంగా ఈ బుక్లో కూడా చదవండి. ఓకేనా? అప్పుడు మీరు బెస్ట్ స్కోర్ హిస్టరీలో చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో పదే బుక్స్ చదివి కన్ఫ్యూజ్ కావద్దండి. అలాగే జాగ్రఫీ అయితే ఖచ్చితంగా జాగ్రఫీ అకాడమీ బుక్ చదవండి. మీరు ఖచ్చితంగా జాగ్రఫీలో రమణ్ రాజు బుక్ చదవండి, చాలా బాగుంటుంది. రమణ్ రాజు బుక్ చదివేటప్పుడు ఖచ్చితంగా వాటిలో కూడా అన్నిటిలో పూర్తి స్థాయిలో కాన్సెప్ట్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలిస్తే జాగ్రఫీని చాలా ఈజీగా చేయొచ్చు. ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనకు ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది. సో ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి ఏ ప్రశ్నలు సమాధానం చేయగలిగినప్పుడు ఒక నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కాదు, గ్రూప్ 1 గ్రూప్ ఎస్ఐలో కూడా ఖచ్చితంగా భౌతిక భూగోళ శాస్త్రాన్ని ఖచ్చితంగా ఈ బుక్ తీసుకొని మన కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం జాగ్రఫికల్గా చదువుతున్నామో మన ఇండియా భౌగోళికంగా ఎలా ఏర్పడింది, కోస్టల్ ఏరియా ఎలా ఉంది, వీటికి అన్ని కాన్సెప్ట్ తెలిసినప్పుడే మనం ప్రశ్న చేయగలుగుతాం. అది భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రం గురించి, జాగ్రఫీ గురించి అయినా సరే దానికి ఇంటర్నల్గా మనకు వరల్డ్ జాగ్రఫీ, భౌతిక భూగోళిక శాస్త్రం కాన్సెప్ట్ తెలియకపోతే కనుక మనం ఇండియన్ జాగ్రఫీలో ప్రశ్నలు చేయడానికి తడబడతాము. ఇప్పుడు ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి, ఇప్పుడు అలా రావలేదు. కాన్సెప్ట్ బేస్ చేసుకొని వస్తున్నాయి. పై వాటిల్లో 1, 2 రైటా, 2 రైటా, పై వాటిల్లో సరికాంది, ఇవన్నీ మనం కరెక్ట్గా చేయాలంటే ఈ బుక్ తీసుకోండి. టైం వేస్ట్ అనుకుంటారు కానీ లైఫ్లో ఒకసారి చేర్చుకున్న తర్వాత మీరు కష్టపడితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఉండే అన్ని బుక్కులు వెంట పరిగెత్తద్దండి. ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. నేను చెప్పిన తెలుగు అకాడమీ బుక్స్. జనరల్ సైన్స్కి అయితే మీకు తెలుగు అకాడమీ బుక్ ఉండి తీసుకోండి. అలాగే తర్వాత మీరు శంకర్ ఐఏఎస్ అని చెప్పి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంట్కు ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. ఈ బుక్ చదవలేని వాళ్ళ కోసం నేను ఇదే బుక్లో ఉన్న సమాచారాన్ని మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ వీడియో క్లాసులు చేస్తాను. దాన్ని మీరు ఫాలో కాండి. అయితే కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ అయితేనేమి నిత్యం ప్రతిరోజు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకు కరెంట్ ఈవెంట్స్ అని చెప్పి ఖచ్చితంగా జనరల్ సైన్స్లో ఇచ్చారు. ఏదైతే సరే ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, పరిణామ క్రమం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ ఫాలో కాండి. ఎకానమీకైనా సరే, మన సైన్స్ అండ్ టెక్నాలజీకైనా, కరెంట్ పాలిటిక్స్ సంబంధించి అయినా ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ ఫాలో కావాల్సిందే. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ గురించి చదవండి. తర్వాత మీ తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాని జనరల్ సైన్స్కి సంబంధించి అంతవరకు ఎనఫ్ సరిపోతుంది. ఖచ్చితంగా మీరు మార్కెట్లో వచ్చి అన్ని ఏ బుక్స్ చదవడం అంతా మానేసి గందరగోళమైన యూట్యూబ్ ఛానల్స్లో అన్నిటిని కూడా మీరు స్కిప్ చేసుకొని మీరు ఇది ఫాలో అయితే మటుకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే
క్వాలిటీకి వచ్చే లోపల అకాడమిక్ బుక్ చదవండి. అకాడమిక్ బుక్తో పాటు మీకు అర్థమయ్యే విధంగా సరళ భాషలో ఉంటుంది. మన కృష్ణ ప్రదీప్ సార్ బుక్ ఉంటుంది. ఈ బుక్ చదవండి, చాలా బాగుంటుంది. అయితే ఖచ్చితంగా మీరు అకాడమిక్ బుక్ కూడా తీసుకోండి, కాన్సెప్ట్ తెలుస్తుంది, బాగుంటుంది. మీరు లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. లక్ష్మీకాంత్ బుక్ చాలా మంచి స్టాండర్డ్ ఉంటుంది. మీకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడేట్టుగా ఉంటే కృష్ణ ప్రదీప్ బుక్ తీసుకొని చదవండి. అయితే రీజనింగ్, అర్థమెటిక్ ఏ విధంగా చేయాలి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చేయాలంటే కరెంట్ అఫైర్స్ మటుకు ఖచ్చితంగా న్యూస్ ఫాలో కాండి. న్యూస్ ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఇస్తాడు. ఒక టాపిక్ గురించి ఒక 2-3 రోజులు వార్తల్లో సర్క్యులేట్ అవుతుంది, మీకు తెలియకుండానే రివిజన్ అవుతుంది. దాని గురించి పూర్తి స్థాయిలో మీరు ఆ కరెంట్ అఫైర్స్ గురించి సమాచారాన్ని సేకరించబడతారు. వీటికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు నోట్స్ మేకింగ్ అనేది ఉండాలి. ఓకే. అయితే అర్థమెటిక్, రీజనింగ్ అయినా కూడా ఎవరు కూడా 200 మార్కులకు అటెంప్ట్ చేయలేరు. చదవడానికి కూడా మనకు టైం ఉండదు. సో మీరు కరెక్ట్గా చేయగలిగే క్వశ్చన్స్ ఏవైనా ఉంటే 150 వరకు చేయగలుగుతాం. మిగిలిన 50 క్వశ్చన్స్ మనం పెట్టిన 150 ఏవైతే ఆప్షన్స్ ఇచ్చామో దాని ఆధారంగా ఏదో ఒక ఆప్షన్ రుద్దుకొని రావాల్సిందే. ఇది వాస్తవం. అయితే రీజనింగ్, అర్థమెటిక్ మీరు ఏ బుక్ అయినా ప్రామాణికంగా తీసుకోండి. క్విక్కర్ మ్యాథ్స్ అయినా తీసుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ అయినా తీసుకోండి, మార్కెట్లో మనకు తెలుగులో ఉండే బుక్ ఏదైనా తీసుకోండి, ఎనీ కోచింగ్ సెంటర్ అయినా ఫాలో కాండి. అయితే మీరు పదే ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. పర్టికులర్గా ఏదో నేను అన్ని చెయ్యాలి అనుకోవద్దండి. ఎప్పుడైనా ఒక 5-6 ప్రశ్నలు చాలా టఫ్గా వస్తాయి. ఆ 5-6 ప్రశ్నలు టఫ్ వైపు మనం పరిగెడితే కన్నా బేసిక్ కాన్సెప్ట్స్ మర్చిపోతాము. వాటి మీద పెట్టే ఫోకస్ మీద మిగతా సబ్జెక్ట్ మీద చేయలేము. అవి ఎవరు చేయలేరు, వాటి గురించి మనకు అనవసరం. మనకు పోటీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో 1,00,000 మంది కన్నా నీకు కావాల్సింది 0.1 మార్క్ మాత్రమే ఎక్స్ట్రా కావాలి. చాలు, 0.1 కన్నా వాళ్ళకన్నా ముందుంటే చాలు. ఈ పోటీకి తగ్గట్టే మీరు ప్రయత్నించండి. ఓకేనా. మీరు 400 మార్కులకు మనకి ఎస్ఐ ఎగ్జామ్ జరిగితే 400 మార్కులకు మనకు 400 చేయగలుగుతామా? చేయలేము. మనకు కావాల్సిన స్కోర్ ఎంత? 270, 280 రేషియోలో ఉంటే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మనం ఆ రేషియోలు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆ పేపర్కి ఆధారంగా మనం 300 టార్గెట్ పెట్టుకుని 310 అలా పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మనకు వస్తుంది. రీజనింగ్, అర్థమెటిక్ అయితే సింపుల్ టాపిక్స్ పదే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ బుక్ అయినా సరే పదే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు చేరుతారు. మీ మైండ్ ఏంటంటే ప్రశ్న ఎంత మ్యాథ్స్ అనేది టఫ్ అనేది రాదు. మీకు ఆ క్షణంలో ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి మెంటల్ ప్రెషర్ మీరు తట్టుకునే క్యాపబిలిటీ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రశ్న ఎంత టఫ్గా వచ్చినా మీరు ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతారు. రీజనింగ్ ఏమైనా మీకు ఒకవేళ 1 మినిట్ పైన ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ 1 మినిట్ పైన వస్తే మీరు ఎప్పుడు చేయాలా? 200 క్వశ్చన్లు. సో కాబట్టి మీరు 45 సెకండ్స్ 30 సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే మీరు బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. అలా మీరు చేయగలిగే సామర్థ్యం రావాలంటే పదే ప్రాక్టీస్ చేయండి. అది ఏ బుక్ అయినా సరే. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మీకు ఇంకా నేను మంచి క్లాసులు చెప్తాను, ఆ క్లాసులు వినండి. మీకు ఏదైనా ఆన్లైన్లో మ్యాథ్స్ మంచి ప్రొఫెషనల్స్ ఉంటే అవి పదే కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్ఐకి లాస్ట్ 2-3 నోటిఫికేషన్లు ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, తర్వాత గ్రూప్ 1లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో చూడండి. ఆ క్వశ్చన్స్ ఆధారంగా పదే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మ్యాథ్స్లో కూడా మీరు బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. అయితే మీరు మార్కెట్లో ఉన్న అన్ని బుక్లు పోయి పరిగెత్తండి. ఈ బుక్స్ ఖచ్చితంగా ఫాలో కావండి. ఇంతకు మించి మీకు పెద్ద అవసరం లేదు. ఎస్ఐలో మీరు స్టేట్ టాపర్ రావడానికి కూడా ఈ బుక్స్ చదివిపోతాయి. నా అనుభవంతో చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్.